Gujarat #1 Engineering University, Sankal Chand Patel University. We have many universities in South India, especially in Telangana and Andhra Pradesh. Why our Telugu students has to choose Sankal Chand Patel University? Our university is sponsored by a purely charitable organization, and our main motto is to cater better education and healthcare services to the citizen of our country. మన యూనివర్సిటీకి లైక్ అదర్ స్టేట్స్ నుంచే కాదండి, లైక్ అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. మన యూనివర్సిటీకి లైక్ అదర్ కంట్రీస్ నుంచి కూడా రావడానికి మెయిన్ రీజన్ మేడం, SPU is one among the best university. Since I arrived here was 2022 till now, from the staff level, academic and accommodation, everything is fine. చాలా వరకు ఏంటంటే హ్యూజ్ డిమాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ మంది పిల్లల్ని చేర్పించేసుకోవడం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మా దగ్గర ఎక్కువ ఉన్నారు అని ఒక రికార్డ్స్ చూపించుకోవడానికి కొన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. జస్ట్ లైక్ దట్ మనకి ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ లాగా ఉండేవి, మష్రూమ్డ్గా ఉన్నాయి, పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి, ఇవన్నీ మనం విన్నాము కదా. సో మీరు పెట్టుకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, ఆ కెపాసిటీ ఎలా ఉంటుంది క్లాస్ రూమ్లో? ఒకటి మేడం, స్ట్రెంగ్త్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ డిసైడెడ్ బై ద యూనివర్సిటీ. మేనేజ్మెంట్ కోటాలు, రికమెండేషన్ కోటాలు కొన్ని ఉంటాయి కదా, విత్ ఇన్ దిస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. అన్నీ ఇందులోనే ఉంటాయి. Oh, yeah. Sankal Chand Patel University is the best and ideal option, and they are going to have a better tomorrow. बोल के कैसे बता देंगे उन लोगों को? We are only one university in Gujarat offering all courses at one place. We are offering medical, dental, Ayurveda, homeopathy, nursing, physiotherapy, pharmacy, engineering, polytechnic, computer science, management, humanities, fashion, Everything science and under one commerce. Everything at one place. We are not a commercial university. We are a purely charitable organization. So we are considering each and every aspect for the better future of the students. That is the main beauty of our organization. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. నేనున్నాను ప్రస్తుతం గుజరాత్ అహ్మదాబాద్లోని విష్నగర్ సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ దగ్గర. అయితే మనందరం కూడా చదువుకోవాలి అనగానే ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ పెట్టుబడి లేకుండా అతి తక్కువ ఖర్చుతో మన పిల్లల్ని చదివించాలని అనుకుంటుంటాం కదా. ఎస్, పిల్లలకి కావాల్సినటువంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, ఆ తర్వాత విలువలతో కూడినటువంటి విద్య, ఎట్ ద సేమ్ టైం బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేలాంటి ఒక క్యాంపస్ ఉండాలి, అండ్ ఫ్యాకల్టీ కూడా బెస్ట్ ఫ్యాకల్టీ ఉండాలి. ఫ్యూచర్ అనేది కూడా ఆలోచించడానికి వీలు లేకుండా కంప్లీట్గా సెట్ చేసినటువంటి అట్మాస్ఫియర్ యూనివర్సిటీలో ఉండాలి. అలాంటి యూనివర్సిటీనే మేము మీకు చూపించబోతున్నాం. ఎందుకని సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీ, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎందుకున్నాయి, అండ్ గుజరాత్ గవర్నమెంట్ ఈ యూనివర్సిటీని ఒక టాప్ యూనివర్సిటీగా ఎందుకు సెలెక్ట్ చేసింది? మాతో పాటుగా రండి, మేము చూపిస్తాం. ఎడ్యుకేషన్తో పాటు ఇక్కడ ఉండే హాస్టల్ వసతులు ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా మనము అబ్జర్వ్ చేయాలి, మనం చూడాలి. పిల్లలకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్తో పాటు మంచి నాలెడ్జ్ ఇచ్చే విధంగా మిగతా యాక్టివిటీస్లో కూడా అన్ని రకాలుగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. ప్లేస్మెంట్ విషయంలో కానీ, స్టార్టప్స్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ది బెస్ట్ అంటే సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ. అందుకని మేము ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీని. ఎస్, సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బెస్ట్ క్వాలిటీ ఉంది, కంప్లీట్ గా ఎక్విప్డ్ గా ఉంది. అండ్ ఇవన్నీ విన్న తర్వాత పేరెంట్స్ కి వచ్చే ఒక డౌట్, బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందా అన్నది. ఎస్, చాలా తక్కువ ధరతోనే మీ పిల్లలు ఇక్కడ తమ ఎంచుకున్నటువంటి తమకు నచ్చినటువంటి ఒక కోర్సుని కంప్లీట్ చేయొచ్చు. ఎందుకని అతి తక్కువ ధరలోనే ఈ యూనివర్సిటీలో కోర్సులు కంప్లీట్ అవుతాయి? ఎందుకంటే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని ఒక ట్రస్ట్ రన్ చేస్తోంది కాబట్టి. మిగతా యూనివర్సిటీలు ఏవైనా కమర్షియల్గా ఆలోచించవచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి గొప్పగా ప్రచారాలు చేసుకొని అంతకు మించి ఫీజులు వసూలు చేయొచ్చు. బట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మాత్రం
అతి తక్కువ ధరకే ఫీజులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా, ఏసీ క్యాంపస్ అనేది, ఏసీ రూమ్స్ ఉండడం అనేది. నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయా? ఎందుకని తెలుగు వాళ్ళు ఈ యూనివర్సిటీని ఇష్టపడుతున్నారు? ఎట్ ద సేమ్ టైం ఫారినర్స్ కూడా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో తమ కోర్స్ కంప్లీట్ అయిందని గర్వంగా చెప్పుకుంటున్నారు. చూద్దాం. మనకు మామూలుగా ప్రతి యూనివర్సిటీలో కూడా మనం అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మిగతా యూనివర్సిటీల కన్నా ఇక్కడ మాకు ప్రత్యేకంగా ఏంటి, ఎందుకు మేము చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఒక మంచి విషయం ఏంటి అని అంటే, మనకు మామూలుగా మెడిసిన్ విషయానికే వస్తే మెడిసిన్ తీసుకున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒకే దాంట్లో ఒక యూనివర్సిటీని చూస్ చేసుకుంటుంటాము. కానీ మనకు ఇక్కడ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మెడిసిన్, దాని అనుబంధ సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఉండే అవకాశం ఇక్కడ ఉంది. మనకు హోమియోపతి అని చెప్పి, ఆయుర్వేద అని చెప్పి రకరకాల డిపార్ట్మెంట్స్ అనేది మనకి ఇక్కడ ఉండటం జరుగుతుంది. దాంతోపాటు ఫార్మసీ అన్నీ కూడా ఉండటం జరుగుతుంది. మామూలుగా మనం మెడిసిన్లో కోర్సెస్ తీసుకుంటే కనుక మనకు స్టడీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంటర్న్షిప్ కోసం మనం మళ్ళీ ఒక 3 సంవత్సరాలు కష్టపడాల్సిందే. అలాంటి ఒక విధానం లేకుండా మనకు ఇక్కడే అన్ని రకాల ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టీస్, ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అందుకని చెప్పి మీరందరూ కూడా ఖచ్చితంగా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాల్సిందే. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. వాట్ నెక్స్ట్? ఎక్కడికి వెళ్ళాలి, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, అండ్ ఏది మంచి భవిష్యత్తునిచ్చేటువంటి కోర్స్ అవుతుంది? అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఆలోచన కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందా, ఎక్కువ ఖర్చు లేకుండా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, దాంతో పాటుగా బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేలాంటి కోర్సెస్ కూడా ఉండాలి. ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ ఉంటే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ కూడా అలాంటి ప్లాట్ఫామ్నే ప్రొవైడ్ చేస్తుంది. అటు బైపీసీ కావచ్చు, ఇటు ఎంపీసీ తీసుకున్నటువంటి పిల్లల కోసం కావలసినటువంటి అన్ని కోర్సులని ఒకే చోట అందిస్తోంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఎందుకని సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోబోతున్నారు? నేను విజిత మీకు చూపిస్తాం, మాతో పాటుగా రండి. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ క్యాంపస్ లోకి ఎంటర్ అవగానే కనిపించినటువంటి మొట్టమొదటి సైన్ బోర్డ్, వెల్కమ్ టు టొబాకో ఫ్రీ క్యాంపస్ అనేది. గుజరాత్ అనగానే ఒక డ్రై స్టేట్ గా కనిపిస్తుంది. దాబాలు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఎక్కడ కూడా నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ ఉండదు. దాన్నే ఖచ్చితంగా పాటిస్తోంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఫర్ ద హెల్త్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్, వెండర్స్ అండ్ విజిటర్స్, స్మోకింగ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఆన్ దిస్ క్యాంపస్. దిస్ ఇంక్లూడ్స్ ఆల్ బిల్డింగ్స్, పార్కింగ్ లాట్స్ అండ్ గ్రౌండ్స్. ఎక్కడా కూడా స్మోకింగ్ అనేది కనిపించదు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ దగ్గర నుంచి ఏ ఒక్క ప్లేస్లో కూడా, ఈవెన్ ప్లే గ్రౌండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, పార్కింగ్ లాట్స్ లో కూడా టొబాకో అనేది లేదు. ఎట్ ద సేమ్ టైం దోస్ పీపుల్ హూ ఆర్ కాట్ స్మోకింగ్ ఆర్ కన్స్యూమింగ్ టొబాకో ఇన్ దిస్ క్యాంపస్ విల్ బి ఫైన్ ₹1000. చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. ముందు నుంచి వాళ్ళు పెట్టుకున్నటువంటి విజన్, మిషన్ అండ్ లోగో అదే, ఫర్ ఏ బెటర్ టుమారో. మనం క్యాంపస్ లోకి ఎంటర్ అవ్వగానే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ కోసమే కాదు ప్రాధాన్యత, మిగతా అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయాలు చాలా చక్కగా అర్థమవుతున్నాయి. మీరు కనుక చూస్తే మనం ఇక్కడ ఫర్ ఏ బెటర్ టుమారో, నాట్ మీ బట్ యూ అని ఇక్కడ మంచి మోటోతో వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు స్టూడెంట్స్ ని. అంటే మనము రేపటి కోసం ఏదైనా చెయ్యాలి అని అంటే అది దాని యొక్క తొలి అడుగు అనేది ఈ రోజుతోటే ప్రారంభం అవ్వాలి అని చెప్పి ఒక మంచి మోటోతో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. నేను నా కోసమే కాదు, సమాజం కోసం కూడా నేను పాటు పడతాను, నేను సమాజం కోసం కూడా ముందుకు వెళ్తాను అనే ఒక విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇలాంటి మంచి మంచి మోటోస్ మనకు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఇలాంటివి కూడా మనకు స్టూడెంట్స్ లో ఒక మంచి చైతన్యాన్ని నింపుతున్నారని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇంకా ఏంటి, క్యాంపస్ అంతా కూడా తిరిగి చూస్తే మనకు ఇలాంటివి చాలా చాలా కనిపిస్తాయి. అవన్నీ కూడా చూసి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం, పదండి. కవిత గారు, మీరు ఇది విన్నారో లేదో, మీకు ఒక విషయం తెలుసా? మామూలుగా మనం బగ్ ఏదైతే మనం క్యాంపస్ అంతా తిరిగి పిల్లలు వెళ్ళేది, మనం తిరిగి చూస్తున్నది ఏదైతే ఉందో, ఆ బగ్ని ఈ కాలేజ్ స్టూడెంట్సే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంట, వాళ్ళే తయారు చేశారంట. మీకు ఈ విషయం తెలుసా? సో ఇక్కడ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో SSIP అనే ప్రోగ్రామ్ ఉంది, స్టూడెంట్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. దానికి కావలసినటువంటి ఫండ్స్ అంతా కూడా
సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఇస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బగ్గీని తయారు చేసింది స్టూడెంట్సే, తమ ఇన్నోవేషన్కి హెల్ప్ చేసింది, కావాల్సినటువంటి ఫండ్స్ ఇచ్చింది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. SSIP అనేది సరికొత్తగా ఉండేటువంటి కాన్సెప్ట్. ఎట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ ఇక్కడ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ బెటర్ టుమారోని అందించడమే కాదు, వాళ్ళని ఫౌండర్స్గా కూడా తయారు చేయడం. ఒక స్టార్టప్ ఐడియాతో వస్తే చాలు, కావలసినటువంటి ఫండ్స్ అంతా ఇవ్వడం సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ప్రత్యేకత. సో ఫర్ ఎ బెటర్ టుమారో అనేది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ప్రత్యేకత. ఎస్, అదే మోటోతో వర్క్ చేస్తున్నారు 2016 నుంచి. అండ్ ఇంకో విషయం చెప్పాలి, 1942లో ప్రారంభమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇవి. అతిపెద్ద స్కూల్ ఉంది, KG to PG దాకా ఇక్కడ పిల్లలు చదువుకోవచ్చు. అండ్ ఓవరాల్గా క్యాంపస్ ఎలా ఉంది, 100 ఎకరాల క్యాంపస్ కాబట్టి మనం ఇది బ్యాటరీ బగ్గీలో తిరగబోతున్నాము. పిల్లలు తయారు చేసిన బగ్గీలో. ఎగ్జాక్ట్లీ, పదండి, విల్ హ్యావ్ ఎ విజిట్. కవిత గారు, మనమైతే క్యాంపస్ లోకి ఎంటర్ అయిపోయాము. అయితే ముందుగా మనం ఇంజనీరింగ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ ని చూద్దామండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్తో పాటుగా డేటాకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. అండ్ ట్రెండింగ్ సబ్జెక్ట్, ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తోంది. కాబట్టి ఈ ఫస్ట్ మనం టూర్ విజిట్ చేయబోతున్నాము ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించి. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి సంబంధించి మనం ఉన్నాము కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ దగ్గర. విజిత, ఇది ఈ బిల్డింగ్కి సంబంధించి 2 ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. ఒక యూనిక్ స్పెషాలిటీ ఉన్నటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. అందులో 25-year-old బిల్డింగ్ ఇది. అంటే ఇంజనీరింగ్ కోర్సెస్ స్టార్ట్ చేసినటువంటి ఈ బిల్డింగ్ 25 years నుంచి స్టూడెంట్స్కి కావాల్సినటువంటి కోర్సెస్ని అందిస్తోంది. ఎట్ ద సేమ్ టైం IIT బాంబే, IIT ఖరగ్పూర్ సంబంధించి రిమోట్ సెంటర్ కూడా ఉంది. అంటే వీ కెన్ ఇమాజిన్ కావాల్సినటువంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సూపర్ కంప్యూటర్ అనేది ఉండడం అనేది యూజువల్ గా అన్ని కాలేజెస్ లో ఉండదు కదా, చాలా ఉండదు. సో సూపర్ కంప్యూటర్ పెట్టడానికి కూడా కారణం గుజరాత్ గవర్నమెంట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి సంబంధించి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని సెలెక్ట్ చేసుకుంది. విజిత, గుజరాత్లో ఆల్మోస్ట్ 3 or 4 కాలేజెస్ లో మాత్రమే సూపర్ కంప్యూటర్ అనేది ఉంది. సూపర్ కంప్యూటర్ ఇప్పుడు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉంది. ఎస్, అది కూడా యాక్సెస్ అనేది అందరికీ ఉంటుంది. దాన్ని కేవలం ఒక షో ఆఫ్ లాగా లేకుంటే ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఒక అతిపెద్ద అసెట్ లాగా కాకుండా స్టూడెంట్స్ అందరికీ యాక్సెస్ ఉండేలా వాళ్ళకు కూడా అందరూ వాళ్ళకి కావాల్సినటువంటి కోర్సులో భాగంగా నేర్చుకునేటువంటి డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు. ఆ యాక్సెస్ రిమోట్ యాక్సెస్ ద్వారా సూపర్ కంప్యూటర్ తో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాక్టికల్ కి ఎగ్జాక్ట్లీ ఆ సూపర్ కంప్యూటర్ అనేది 96 GB ఉన్నటువంటి ర్యామ్ ఉన్న సూపర్ కంప్యూటర్ ఉంది. ఇది అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఏదో ఒకటి ఫ్యాకల్టీ లాగానో లేకపోతే మాకున్నటువంటి ఒక అసెట్ అనేది మాత్రం చూపించుకోకుండా స్టూడెంట్స్ అందరూ దాంతో యాక్సెస్ ఉంటుంది, యాక్టివిటీ చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా గెయిన్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉంది. సూపర్ కంప్యూటర్ ఉండడం అనేది అతి పెద్ద యూనిక్నెస్ అండ్ స్పెషాలిటీ. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి సంబంధించి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ చూసాము, దానికి ఉన్నటువంటి స్పెషాలిటీస్ చూసాము. అండ్ నెక్స్ట్ మనం చూడబోతుంది పాలిటెక్నిక్ సెంటర్. యూనివర్సిటీలో ఈ మధ్య కాలంలో పాలిటెక్నిక్ కూడా అంత ప్రయారిటీ ఇస్తున్నారా, అదంతా మర్చిపోయారు కదా? బట్ కాదు, ఎందుకంటే పాలిటెక్నిక్ తర్వాత కూడా వాళ్ళు ఇంజనీరింగ్కి కన్వర్ట్ అవ్వచ్చు. అలాంటి కొత్త కోర్సెస్ వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏ కోర్స్ని తక్కువ ప్రయారిటీ ఉన్నదానిలాగా భావించట్లేదు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. అందుకే ఇప్పుడు మనం వెళ్తున్నాము స్వామి సచ్చిదానంద్ పాలిటెక్నిక్ కాలేజ్కి సంబంధించి. మనమైతే ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ ముందర వచ్చేసాము. అయితే మీరు చూస్తే కనుక మనకు అక్కడ కనిపిస్తోంది నూతన్ సర్వ విద్యాలయ కేలావాణి మండల్ మేనేజ్డ్ అని చెప్పి. ఇది ఒక ట్రస్ట్ అన్నమాట. సో సంకల్ చంద్ పటేల్ ఒక స్వాతంత్ర సమరయోధుడు. సమాజం పట్ల అవగాహన ఉంది, దేశం కోసం ఏమైనా చేయాలి, అందులోనూ పర్టికులర్గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని సమాజం కోసం ఆలోచించినటువంటి సంకల్ చంద్ పటేల్
1942లో ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. మిగతా ఏ కాలేజెస్ అయినా యూనివర్సిటీస్ అయినా ఒక కమర్షియల్గా ఆలోచించవచ్చేమో, కానీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పడింది కాబట్టి ఫీజెస్ అనేవి చాలా 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 నామినల్గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇక్కడ హాస్టల్స్లో ఉండే పిల్లలకు కూడా ఏసీ రూమ్స్ అనేవి పెట్టారు. అది అతిపెద్ద యూనిక్నెస్, స్పెషాలిటీగా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి స్వామి సచ్చిదానంద పాలిటెక్నిక్ కాలేజ్ అనేది కూడా అందులో భాగంగా ఏర్పడిందే. అందరినీ ఇంక్లూడ్ చేయాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, విద్య అందరికీ అందాలి, అదే లక్ష్యంతో ఫర్ ఏ బెటర్ టుమారో ఏర్పడింది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఇప్పుడు 3rd జనరేషన్ ఈ యూనివర్సిటీని రన్ చేస్తోంది. అయితే మనం ఇప్పటి వరకు పాలిటెక్నిక్ చూసాము, ఇంజనీరింగ్ కాలేజ్ చూసాము, ఇప్పుడు మనం ఉన్నాము సంకల్ చంద్ పటేల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దగ్గర. ఇప్పుడు మామూలుగా పిల్లలు చదువు ఒక్కటే ఉంటే సరిపోదు, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాము అంతవరకు బాగుంది, ఒక మంచి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాము అంతవరకు బాగుంది, ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలో అంతవరకు పెట్టారు, చదువుకున్నారు. ఆ తర్వాత పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత చదువు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఒక్కటే ఉంటే సరిపోదు కదండి, దానితో పాటు స్కిల్స్ కూడా ఉండాలి, నైపుణ్యత అనేది ఉంటే అన్ని రంగాల్లో వాళ్ళకి ఫ్యూచర్లో చాలా మంచి ఒక గుర్తింపు రావటానికి కానీ వాళ్ళకు బ్రైట్ ఫ్యూచర్ ఉండటానికి కానీ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి మనకు స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఇండియా అనే కాన్సెప్ట్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆమోదించడం జరిగింది. దానికి సంబంధించిన మరిన్ని విషయాలు కవిత గారు మాట్లాడతారు. ఎస్, మనం ఇంతకుముందు చూసాము సూపర్ కంప్యూటర్ని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడానికి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని తీసుకుందని. ఆ తర్వాత ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంది. కంప్లీట్గా ఎక్విప్డ్గా ఉండాలి, కేవలం మన కోర్స్ అయిపోయింది కదా సర్టిఫికేట్ తీసుకొని బయటికి వెళ్ళాము అనే దానికంటే కూడా అన్ని రంగాలకి సంబంధించి ఎక్విప్డ్ ఉండాలి, స్కిల్స్ అనేవి ఉండాలి, నైపుణ్యాలను డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి సూపర్ కంప్యూటర్ కూడా ఉంది ఈ బిల్డింగ్లోనే. అంటే ఇప్పుడు ఆన్ పార్ విత్ ఎనీ అదర్ పర్సన్, అందరితోనూ మనం సమానంగా ఎదగాలి, సమాన అవకాశాలు ఉండాలి, నైపుణ్యం ఉండాలి, అన్నిట్లలోనూ విజ్ఞానం సాధించాలి. అందుకనే ఈ స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చారు. అండ్ ఆ స్కిల్ ఇండియాకి సంబంధించినటువంటి ఎక్సలెన్స్ సెంటర్ అనేది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్గా ప్రారంభమైంది 1942లో. ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది శ్రీమతి రేవాబేన్ మనోహర్ భాయ్ పటేల్ నూతన్ గ్లోబల్ స్కూల్ అనేది. కేజీ టు పీజీ ఎడ్యుకేషన్స్ని ఈ ఇన్స్టిట్యూషన్ అందిస్తూనే 1942లో ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత దాన్ని గ్లోబల్ స్కూల్గా డెవలప్ చేశారు. సిబిఎస్ఈ కోర్సెస్ అనేవి ఇక్కడ ఉంటాయి. అండ్ ఒక్కసారి కనుక ఇందులో జాయిన్ అయ్యారు అంటే కేజీ నుంచి పీజీ దాకా వెళ్ళొచ్చు. ఇంటర్మీడియట్లో వాళ్ళు ఎంపీసీ తీసుకున్నారా, బైపీసీ తీసుకున్నారా, ఏ కోర్సుకి వెళ్ళాలి అనేది కూడా కంప్లీట్గా ఇదే యూనివర్సిటీ నుంచి, ఇదే ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళ సర్టిఫికేట్స్తో బయటికి వెళ్ళొచ్చు. ఇప్పటి వరకు మనము ఇంజనీరింగ్కి సంబంధించిన కాలేజెస్ చూసాము, గ్లోబల్ స్కూల్ని చూడడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూడబోయేది బైపీసీకి సంబంధించి ఎటువంటి అనుబంధ కోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ముందు మనం చూడబోతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ నూతన్ ఫార్మసీ కాలేజ్ దగ్గర. ఇక నుంచి మనకు అన్ని కూడా బైపీసీకి సంబంధించిన కాలేజెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నాము నర్సీబాయ్ పాటిల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దగ్గర. మనము ఈ డెంటల్ హాస్పిటల్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటే, మనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా మనకు రికార్డ్ అయింది ఒక విశేషమైన రోజు. 2016లో 15,000 మందికి ఒకటే రోజు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి గిన్నీస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్లో కూడా ఎక్కడం జరిగింది. ఇంటర్మీడియట్లో కనుక బైపీసీ తీసుకున్నట్టయితే ఎంబీబీఎస్తో పాటుగా అనుబంధ కోర్సుల్లో కూడా జాయిన్ అవ్వచ్చు అని ఇంతకుముందు మనం చూసాం ఫార్మసీకి సంబంధించి. నెక్స్ట్ మనం డెంటల్ చూస్తున్నాము, దీంతో పాటుగా ఫిజియోథెరపీ కోర్స్, రేడియేషన్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎంబీబీఎస్తో పాటుగా అనుబంధ కోర్సులు అనేవి కూడా ప్రయారిటీ ఇస్తోంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. మామూలుగా
మెడిసిన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నది ఏదో ఒకటి చూస్ చేసుకుంటూ ఉంటారు. మనం ముందుగానే మాట్లాడుకున్నాము, ఒక యూనివర్సిటీలో మెడిసిన్కి సంబంధించిన అన్ని విభాగాలు ఉండటం అనేది చాలా కష్టంగా చూస్తుంటాము యూనివర్సిటీస్లో. కానీ మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మెడిసిన్కి సంబంధించిన అన్ని అనుబంధ కోర్సెస్ ఉన్నాయని చెప్పి మనం ముందుగానే మాట్లాడుకోవడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు నేను మీకు చూపించబోతోంది ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజియోథెరపీ, నూతన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ దగ్గర మనం ఉన్నాము. అయితే మనం అనుకున్నట్టుగా పాలిటెక్నిక్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, ఆయుర్వేద కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఎస్, ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ డిమాండ్, హ్యూజ్ డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఫిజియోథెరపీ. నిజంగా బైపీసీ కనుక తీసుకున్నట్టయితే ఎంబీబీఎస్ కాకపోయినప్పుడు అనుబంధంగా ఉండేటువంటి కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫిజియోథెరపీ ఈజ్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో బైపీసీ అనగానే నెక్స్ట్ టార్గెట్ ఎంబీబీఎస్ఏ కనిపిస్తుంది. అయితే ఎంబీబీఎస్ కాదు, నర్సింగ్తో పాటుగా ఫార్మసీ, ఫిజియోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ కూడా హై ప్రయారిటీ ఉన్నటువంటి అనుబంధ రంగాలు. అందులో భాగంగా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దగ్గర ఉన్నాం మనం. నర్సింగ్ కోర్సెస్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అనేది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ప్రత్యేకత. సో ఇప్పటిదాకా మనం క్యాంపస్ టూర్ చేసాం కదా, ఒకవైపు ఇంజనీరింగ్ కోర్సెస్, మరోవైపు ఎంబీబీఎస్తో పాటుగా అనుబంధ కోర్సుల గురించి తెలుసుకున్నాము. యాక్చువల్గా ఓవరాల్గా ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఏ దేశాల నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ వచ్చారు, అండ్ పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రయారిటీస్ అనేవి ఎలా ఉంటాయి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎలా ఇస్తారు. మనతో పాటుగా ఉన్నారు అజయ్, సౌత్ రీజనల్ హెడ్ ఉన్నారు. హలో అండి అజయ్. హలో మేడం. లైక్ మన యూనివర్సిటీకి లైక్ అదర్ స్టేట్స్ నుంచే కాదండి, లైక్ అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగే కాదు, ఈవెన్ మెడికల్ లైక్ అలీడ్ హెల్త్ సైన్స్ ప్రోగ్రామ్స్లో కూడా ఉన్నారు. లైక్ నైజీరియా నుంచి ఉన్నారు, టాంజానియా, లైక్ ఆల్మోస్ట్ లైక్ 27 కంట్రీస్ నుంచి ఇక్కడ చదువుతున్న పిల్లలు ఉన్నారు. మీరు వాళ్ళతో మాట్లాడి లైక్ ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. మీరు క్యాంపస్ టూర్ ఎలాగో చేస్తారు, చాలా బాగుంది అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. లైక్ మన యూనివర్సిటీకి లైక్ అదర్ కంట్రీస్ నుంచి కూడా రావడానికి మెయిన్ రీజన్ మేడం ఇక్కడ రీసెర్చ్ క్యాపబిలిటీస్ ఉండడం, దాని తర్వాత యూనివర్సిటీ ర్యాంకింగ్. ఇప్పుడు మెడికల్లో తీసుకుంటే మీకు ఇండియా వైడ్లో ఆల్మోస్ట్ మెడికల్ కాలేజ్కి 23rd ర్యాంక్ ఉంది, ఎంబీబీఎస్ కాలేజ్కి. బీడీఎస్ విషయానికి వచ్చేసరికి 17th ర్యాంక్ ఉంది, ఆయుర్వేదిక్ క్యాంపస్కి 8th ర్యాంక్ ఉంది. సో మెడికల్ ఫెసిలిటీస్ ఇక్కడ చాలా ఉండడం వల్ల, ర్యాంకింగ్స్ బాగుండడం వల్ల, ఫెసిలిటీస్ బాగుండడం వల్ల నాట్ ఓన్లీ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ నుంచి కూడా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది. సో మీరు డైరెక్ట్ స్టూడెంట్స్తో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. దీని తర్వాత కొంతమంది తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు మన దగ్గర. సో తెలుగు స్టూడెంట్స్ని అదర్ కంట్రీ స్టూడెంట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు. బట్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీస్, ఫుడ్, హాస్టల్, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఒరిజినల్గా ఫీడ్బ్యాక్ ఏంటి, ఫ్రమ్ దేర్ రియాక్షన్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. హాయ్. సో మనం సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఒక డైరెక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వచ్చాము. ఎవరితో మాట్లాడబోతున్నాం, ఇక్కడ స్టూడెంట్స్గా ఉన్నటువంటి తెలుగు స్టూడెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో మాట్లాడబోతున్నాం. డైరెక్ట్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాము. జస్ట్ ఐఎమ్ హియర్ టు టేక్ యువర్ ఫీడ్బ్యాక్ బికాస్ యూ కేమ్ హియర్ ఆల్ ద వే ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీస్, రైట్? సో హూ ఈస్ గోయింగ్ టు టాక్ విత్ మీ ఫస్ట్? You? Yes. So just wanted to take your voice, either it may be positive or negative feedback. So what's your name? Khaliza, Khaliza, you are from? Rwanda. So just tell me about Sankal Chand Patel University. What the course you are doing here? I'm doing pharmacy. Okay. And it's a good school. We're comfortable. You are very comfortable? Yes. Okay. Comfortable in the sense like classes, or university, or food, atmosphere, hostel? In classes, Okay. we're doing good. Hostel, there's a bit of adjusting, but we are good. Food, it's okay. Just You are able to adjust. Yes, మనీ పేరేంటి? స్నేహ. యు ఆర్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చావు? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? ప్రకాశం. ఏ కోర్సులో జాయిన్ అయ్యావు నువ్వు? బీఎస్సీ అనస్థీషియా. అనస్థీషియా. ఎందుకని అనస్థీషియా? నాకు ఇంట్రెస్ట్ మెడికల్ సైడ్ వెళ్ళాలని.
ఓకే, బైపీసీ తీసుకున్నావు, ఎంబీబీఎస్ ఉంది, రేడియాలజీ ఉంది, ఫిజియోథెరపీ ఉంది, బోల్డ్ అని కోర్సులు ఉన్నాయి కదా, ఎందుకని అనస్థీషియా కోర్స్? పారామెడికల్ ఇప్పుడు డిమాండింగ్ ఉంది, సో అందుకు. ఎగ్జాక్ట్లీ. నీకు చెప్పారా క్లాసుల్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి అనుబంధ కోర్సుల్లో అన్నిటికంటే హ్యూజ్ డిమాండ్ ఉంది అనస్థీషియాకి అనేది. సప్లై తక్కువ ఉంది కదా, డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కదా. సో ఈ అట్మాస్ఫియర్ అనేది ఎలా అనిపించిందమ్మా నీకు? బాగానే ఉంది. స్టార్టింగ్ కొంచెం డిఫికల్ట్ ఉంది, తర్వాత అడ్జస్ట్ అయిపోయాం. ఫుడ్లోనే ఇంకే ప్రాబ్లం లేదు. ముఖేశ్వర్, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఆంధ్రప్రదేశ్. ఏ కోర్సులో జాయిన్ అయ్యావు? రేడియాలజీ. రేడియాలజీ. సో మనం అనుబంధ కోర్సుల గురించి మాట్లాడుకున్నాము. ఎంత ప్రయారిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఇస్తుంది అనేది, నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, ఫిజియోథెరపీ, రేడియాలజీ, అనస్థీషియా, ఫార్మసీ, నర్సింగ్, దాంట్లో మనకి ఇప్పుడు రేడియాలజీ స్టూడెంట్ ఉన్నారు. సో అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ దాకా చదువుకోవడం అనేది గుజరాత్, అందులో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, ఎందుకని? 6 months అయింది వచ్చి. ఓకే, బాగానే ఉంది మొత్తం. ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఓకే. సో బాగుంది అంటే ఏ ఫీల్డ్స్లో బాగుంది అని అనిపించింది అంటే సాటిస్ఫాక్షన్ అనేది? ఫుడ్ పరంగానా, ఎడ్యుకేషన్ పరంగానా, ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ, ఒక నెట్వర్క్ అనేది ఉంది కదా? మెయిన్లీ ఎడ్యుకేషన్ పర్పస్లో టాప్ మోస్ట్ ఉంటారు. ఇంకా మన తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, ఒక 5 members దాకా. చాలా ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి చెప్తే చాలు సాల్వ్ చేస్తారు, మంచి వాళ్ళు. సో ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుంది. హోమ్ సిక్ అనేది ఉంటుంది కదా, మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉంది, అదంతా దూరం అయిపోయిందా? సెట్ అయిపోయిందా కంప్లీట్గా? స్టార్టింగ్లో ఉండేది కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా సెట్ అయిపోయింది. మనకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ ఒక కోర్సులో భాగంగా ఒక డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. ఐదర్ ఇట్ మేబీ ఎంపీసీ కోర్సులు కావచ్చు, బైపీసీ కోర్సులు కావచ్చు. నువ్వు సజెస్ట్ చేయాలి అనుకుంటే మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఏం చెప్తావు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గురించి? చాలా బాగుంది. ఇంకా కోర్సెస్, న్యూ కోర్సెస్ తీసుకుంటే, డిమాండ్ కోర్సెస్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ. సో వనజ చెప్పిన పాయింట్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, యూజువల్గానే మనకి ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే పోలో మన ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిపోవడం, ఎంపీసీ తీసుకున్నాము ఇంజనీరింగ్కి వెళ్ళాలి, బైపీసీ తీసుకున్నాము ఎంబీబీఎస్కి వెళ్ళాలి, ఇది మాత్రమే కాదు, ఇప్పుడు వేటికైతే డిమాండ్ ఉందో ఆ కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అనేది. సో డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు అనేది నువ్వు డిసైడ్ చేసుకున్నావా? పేరెంట్స్ చెప్పాడా? యూనివర్సిటీ చెప్పిందా నీకు? ఫర్ సీనియర్స్. నువ్వే కోర్సులో జాయిన్ అయ్యావు? అనస్థీషియా. అనస్థీషియాలో. సో అర్థమైపోయిందా అనస్థీషియా తీసుకున్న తర్వాత ఎంత డిమాండ్ ఉన్న కోర్సులో జాయిన్ అయ్యావు అన్నది? తెలిసిందా? రియలైజేషన్ వచ్చేసిందా ఇంకా? సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి చెప్పాలి అంటే, మీ కజిన్స్ కావచ్చు, రిలేటివ్స్కి చెప్పాలంటే ఏం చెప్తావు? కంఫర్టబుల్ ఫర్ ఫ్యూచర్, పర్ఫెక్ట్. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ చెప్తోంది కూడా అదే కదా, ఫర్ ఏ బెటర్ టుమారో అనేది. సో మనతో రషీద్ ఉన్నాడు, రేడియాలజీ డిపార్ట్మెంట్ స్టూడెంట్. ఎందుకని రేడియాలజీని సెలెక్ట్ చేసుకున్నావు? 4 years అయిపోయిన తర్వాత బిజినెస్ చేద్దామని. తర్వాత ఇంకో యూనివర్సిటీ మన అబ్రాడ్ పంపిస్తారు మేము. వాళ్ళే అప్లై చేసి మరి పంపిస్తారు. అది కోర్సులో భాగంగా కనెక్షన్ ఉంది ఎస్పీ యూనివర్సిటీకి. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత, అంత దూరం నుంచి వచ్చావు ఇక్కడ, లోన్లీ ఫీలింగ్ కొంచెం అనిపించింది, తర్వాత అంతా సెట్ అయిపోయింది, ఇప్పుడు నార్మల్గా ఉంది మొత్తం, చాలా బాగుంది. బిజినెస్ అనగానే మాకు ఇక్కడ SSIP ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది అనేది, ఆ హెల్ప్ అనేది ఎట్లా అనిపించింది నీకు? చాలా బాగుంది మ్యామ్, చాలా బాగుంది. ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది అది. సో ఇప్పుడు నువ్వు చూస్తే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మెజారిటీ కనిపిస్తున్నారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కదా, వాళ్ళతో ఇంటరాక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి? చాలా బాగుంది మేము, చాలా ఫ్రెండ్లీగా క్లోజ్ అవుతున్నారు. ఆ సీనియర్స్ ఉన్నారు టాంజానియా నుంచి, చాలా క్లోజ్లీ ఉన్నారు. జిమ్ లో మీట్ అవుతాం మేము. జిమ్ కూడా ఉందా? రెగ్యులర్ యాక్సెస్ ఉంటుందా? లే, జిమ్ ఇక్కడ నెగిటివ్ ఏంటంటే జిమ్ ఒక్కట్లేదు మేము, బయట ఉంది నియర్ బై మేము, బయట క్యాంపస్ బయట ఉంటుంది, 10-15 minutes. ఒక నెగిటివ్ అంటే జిమ్ లేదంతే మేము. సో చాలా బాగుంది మేము, చాలా బాగుంది. సో అజయ్ గారికి ఒక చిన్న ఫీడ్బ్యాక్ కావాల్సింది, ఫుడ్తో పాటుగా జిమ్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఉన్నాయి, కంప్లీట్ హెల్త్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, వాళ్ళకి కావాల్సినటువంటి స్టడీస్ మాత్రమే కాదు, జిమ్ ఫెసిలిటీ కూడా అవసరం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకంటూ ఒకటి గుర్తు చేసినందుకు. అండ్ కంప్లీట్గా ఒక ఎక్విప్డ్గా అనేది ఉండాలి కదా, ఇప్పుడు ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది అవసరం. ఏ ఒక్కరితో చూసినా, ఏ ఒక్క యూనివర్సిటీతో చూసినప్పటికి కూడా ఈ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి అనే ఫీల్ రావద్దు కదా. అసలు ఫెసిలిటీస్ అనేవి తక్కువే లేవు మేము, ఎందుకంటే స్టడీస్తో పాటు హాస్పిటల్తో కనెక్షన్ ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ SPM. అలాగే వాళ్ళు జస్ట్ స్టడీ నాలెడ్జ్ కాకుండా హాస్పిటల్లో వెళ్ళి మరీ చూపిస్తున్నారు, పేషెంట్స్ ఇలా ట్రీట్ చేయాలి, ఇలా స్కానింగ్ తీయాలి అని. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది ఇమ్మీడియట్ గా, క్లాస్ అది మాత్రమే కాకుండా. ఓన్లీ స్టడీ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా బాగుంది మ్యామ్.
Okay, that's great. My name is Abdulbar Haidar. So, Haidar, tell me about the Sankalchand Patel University. The Sankalchand Patel University is good about education and other things, especially in education. So, in the little problem in hostel and food. Okay. The rest is good, really. The environment and all staff here is so cooperative for us. Yeah. Like in which course now? Now, I'm BSc radiology. 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 Okay. Yeah, now we are finalists, third year. Yeah. So, what about this Sankalchand Patel University? Is this university giving you that complete requirements, whatever you wanted, like either it may be education or skills or excellence? Yeah. It give us, for example, in our faculty, most of time, as a now finalists, most of time we are hospital. We are near a hospital here. So we practice whole studying about radiology, about MRI, CT scan, X-ray, ultrasound. Whole we are practiced by ourselves. So we give experience. We are different diagnoses, different case, different studies. Yeah. సో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక బెస్ట్ ఫెసిలిటీ అండ్ ఆపర్చునిటీ ఏంటంటే ఇదే యూనివర్సిటీలో హాస్పిటల్ కూడా ఉండడం అనేది, డైలీ వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ యూనివర్సిటీలోనే హాస్పిటల్ కూడా ఉంది. రెగ్యులర్గా వచ్చేటువంటి పేషెంట్స్తో ఇంటరాక్షన్ కావచ్చు, వీళ్ళకి కావాల్సినటువంటి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా వస్తుంది. ఎందుకంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి కోర్సెస్ కావచ్చు, రేడియాలజీ కావచ్చు, అనస్థీషియా కావచ్చు, ఫిజియోథెరపీ, నర్సింగ్, వీటన్నిటికి కూడా డైలీ ఎక్స్పీరియన్స్ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ క్లాస్లో ఎలా అయితే ఉంటుందో దానికి సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసమని సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో కావలసినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో మనతో పాటుగా టాంజానియా నుంచి వచ్చినటువంటి ఒక సీనియర్ స్టూడెంట్ ఉన్నారు, అబ్దుల్ హమీద్. హలో అబ్దుల్ హమీద్. Hi. How you are doing? Fine. How about you? I am doing good. I just wanted to know about Sankalchand Patel University. Exactly. SPU is one among the best university. Since I arrived here was 2022 till now. From the staff level, academic and accommodation, everything is fine. We have been supporting since day one we arrived here till now. So nothing going wrong. For me, one among the best university. It reached my goal. It reached what I really expected to get here. So everything is fine. So you are the senior most student from Tanzania here? Yeah, we are the finalists in the BSc radiology technician. Okay. How many are from Tanzania here? 10 students. 10 students from Tanzania itself? Yeah, Oh, okay. From Tanzania, we have 10 students. And all of them, they got support that we got the first day. Till now, nothing is changed. We got much experience because we do have academic, we do have classes, and also we are participating in a hospital activity. So actually, I'm so proud to be in SPU. Oh, thank you so much. Best wishes to you, Hamid. Thank you. So, ఇప్పటిదాకా మనం టాంజానియా అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో మాట్లాడాము. అందరూ అయితే చాలా 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 బాగుందని చెప్తున్నారు. అందులో అబ్బాయిలు అయితే చాలా క్లియర్గా ఓపెన్ అయ్యి చెప్తారు. అమ్మాయిల సంగతి ఏంటి? వాళ్ళు నిజంగా కొంచెం షై ఫీల్ అనేది ఉంటుంది, మాట్లాడడానికి మొహమాట పడుతుంటారు. ఒకవేళ ఏదైనా కొంచెం నెగిటివ్స్ ఉంటే ఆ తర్వాత ఏమంటారో వీళ్ళు, ఏం చెప్తారో అని ఒక ఫీల్ ఉంటుంది కదా. బట్ ఒక సీక్రెట్గా ఒక అమ్మాయితో, తెలుగు అమ్మాయితో మనం మాట్లాడుతాం. ఏం చెప్తుంది ఆ అమ్మాయి? అందరూ స్టూడెంట్స్ వెళ్ళిపోయారు కాబట్టి సీక్రెట్గా మాట్లాడదాం తనతో. హలో అమ్మా. సో ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు కదా, ఒక్కసారి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ కోర్సెస్ ఎలా ఉన్నాయి చెప్పు. నేను సిద్దిపేట నుంచి వచ్చాను మ్యామ్. కోర్సెస్ అయితే చాలా బాగున్నాయి మ్యామ్. నేను బీఎస్సీ అనస్థీషియా తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే చాలా గొప్పగా ఉంది, చాలా బాగుంది అని చెప్తున్నారు. అందులో మాట్లాడిన వాళ్ళు మెజారిటీ అబ్బాయిలు మాట్లాడారు కదా. సో అమ్మాయిలు అనగానే కొంచెం షై ఫీల్ ఉంటుంది. నిజంగా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడానికి కొంచెం మొహమాట పడుతున్నావు. మరి డైలీ క్లాసెస్లో లేకుంటే డౌట్స్ వస్తాయి, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నిటికీ ఎలా ఓపెన్ అయ్యి చెప్తున్నావు వాళ్ళతో? మరి అంటే సార్ వాళ్ళు రోజు వస్తారు కదా. నేను కొత్తగా కనిపించానా? ఓకే. అట్లా మేము అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటాం. ఓకే. మా ఫ్రెండ్స్తో కూడా క్లియర్ చేసుకుంటాం. సో ఇక్కడ కోఆపరేషన్ అనేది ఎట్లా ఉంటుందమ్మా నీకు? యూనివర్సిటీలో ఫ్యాకల్టీ నుంచి కావచ్చు, హాస్టల్లో కావచ్చు, మిగతా అన్ని చోట్ల కోఆపరేషన్ ఎట్లుంటుంది? ఫ్రెండ్లీనెస్ అట్మాస్ఫియర్ ఉంటుందా? ఉంటుంది మ్యామ్, చాలా బాగుంటుంది. అంటే
మన హైదరాబాద్ వేరే వేరే యూనివర్సిటీలో చూసుకుంటే ఇక్కడ యూనివర్సిటీలో చాలా బాగుంది. యాక్సెస్ అనేది మనకు ఇస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బెస్ట్ విషెస్ టు యూ ఆల్. సో మనం స్టూడెంట్స్తో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేసాం. ఎడ్యుకేషన్ పరంగా 100కి 100 మార్క్స్ వేస్తున్నారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్. మిగతా దగ్గర ఎక్కడ ఎఫెక్ట్ పడింది? ఫుడ్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. అజయ్ గారు ఉన్నారు. అజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కంగ్రాచులేషన్స్. ఎడ్యుకేషన్ పరంగా 100కి 100 మార్క్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మిగతా ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతగా 100కి 100 రావట్లేదు అనుకుంది ఫుడ్కి సంబంధించి. సో మీరు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. లైక్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ చెప్పిన కాకుండా లైక్ అంటే మన కంట్రీ నుంచే కాకుండా ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా 100 ఇవ్వడం రియల్లీ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఎలాగైతే చెప్తుందో లైక్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద, సో ఆబ్వియస్గా దాని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎప్పటికప్పుడు ఫెసిలిటీస్ పెంచుతూనే ఉంటుంది. అండ్ ఏవైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ చెప్పారో డెఫినెట్లీ విల్ వర్కౌట్ ఆన్ ఇట్. లైక్ జిమ్ ఏదైతే పెట్టారో లైక్ అట్లీస్ట్ విల్ టేక్ లైక్ 2 to 3 months టు గివ్ కంప్లీట్ యాక్సెస్ ఫర్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండి. అది కెమెరా ముందు నేను చెప్తున్నాను. ఇట్స్ అవర్ ప్రామిస్ దట్ డెఫినెట్లీ వీ విల్ మేక్ షూర్ జిమ్ విల్ బి ఇన్సైడ్ క్యాంపస్. లైక్ ఇప్పుడు ఏదైతే బయట ఉందో దాన్ని డెఫినెట్గా ఇన్ క్యాంపస్లో పెట్టి స్టూడెంట్స్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి యాక్సెస్ ఇవ్వడానికి డెఫినెట్గా మేము ప్రయత్నం చేస్తాము. ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ చాలా బాగుంది, బట్ మన సౌత్ ఇండియన్ మసాలాస్ అవన్నీ డెఫినెట్ గా ఈ ఇయర్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 500 స్టూడెంట్స్ రాబోతున్నారు. డెఫినెట్ గా సౌత్ స్టైల్ మెన్యూ మనం ఖచ్చితంగా డిజైన్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు వచ్చి ఫుడ్ చాలా బాగుంది, సౌత్ స్టైల్లో ఉందని డెఫినెట్గా మీరు చెప్తారు. ఇట్స్ మై ప్రామిస్. సో అది మీ బాధ్యతగా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఎలా అయితే 100 వచ్చాయో డెఫినెట్గా ఈ 2-3 విషయాల్లో కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో స్టూడెంట్ 100కి 100 చెప్పే బాధ్యత మాది, మేము తీసుకుంటాం అది. సో ఆన్ కెమెరా చెప్పారు అజయ్ గారు. ఇప్పటికైతే చదువు పరంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావచ్చు, క్లాస్ రూమ్లో ఎక్స్పీరియన్స్ కావచ్చు, మిగతా అన్నిటికీ 100కి 100% మార్క్స్ మన తెలుగు స్టూడెంట్స్ ఇచ్చారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఇచ్చారు. బట్ ఫుడ్కి సంబంధించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గుజరాత్ వాళ్ళు కొంచెం స్వీట్ పీపుల్ కాబట్టి తినేటువంటి ఫుడ్ కూడా అలాగే స్వీట్గా ఉంటుంది. మనం మిస్ అవుతున్నటువంటి ఒక స్పైస్ అనేది ఉంటుంది, మసాలా అనేది మిస్ అవుతుంది. అది అజయ్ గారి బాధ్యత. నెక్స్ట్ మనం ఇంటర్వ్యూలో మళ్ళీ వచ్చినప్పుడు చూడాలి. అది కూడా 100కి 100% ఫుల్ఫిల్ చేసే బాధ్యత నాదే అన్నారు అజయ్ గారు. సో ఈ మాట మనం తీసుకున్నాము, అది తన ప్రామిస్. అండ్ ఇంతకుముందు మాట్లాడినటువంటి స్టూడెంట్స్ కూడా అజయ్ గారి మాట అదే. సో మనం ఇప్పటివరకు పిల్లలతో మాట్లాడడం అయితే జరిగింది. ఏంటి అసలు హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, అన్ని రకాల విషయాలు పిల్లలతో మాట్లాడడం మనం అయితే జరిగింది. అయితే వాళ్ళు కొన్ని మనకు అంటే అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ విషయంలో కానీ అన్ని పాజిటివ్గా చెప్పడం జరిగింది. ఒక్క ఫుడ్ విషయంలోనే సౌత్ ఇండియన్ పిల్లలకి కొంచెం స్పైస్ ఉండాలి కదా, దాంట్లో కొన్ని మైనర్ చిన్న లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనము అజయ్ గారితో మాట్లాడితే అసలు ఏంటి అదంతా కూడా ఆ చేంజెస్ ఎలా జరగబోతున్నాయి ఏంటి అనే విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకి ఇక్కడ మామూలుగా గుజరాత్ అనగానే మన లాంగ్వేజ్కి సౌత్ ఇండియన్కి సంబంధించిన ఫ్యాకల్టీ ఉంటారో లేదో, ఎలా ఉంటుందో అక్కడ ఎడ్యుకేషన్ అంటే పిల్లలతో ఇంటరాక్షన్ అవ్వటానికి తెలుగు ఫ్యాకల్టీ లేకపోతే ఇబ్బంది ఉంటుందేమో, పిల్లలు వెళ్ళి అంటే వెంటనే ఏదైనా మాట్లాడాలి అని అంటే ఇబ్బంది పడతారేమో, ఇలాంటి ఆలోచన కూడా ఉంటుంది కదా. అయితే అలాంటి భయాలు ఏమీ లేకుండా ఇక్కడ తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వారితో ఇప్పుడు మనం మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్ రవి ఇండ్లా గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే అండి. రవి గారు, మామూలుగా చాలా యూనివర్సిటీస్ ఉంటుంటాయి ప్రతి ఏరియాలో చూసుకుంటే. మనకు గుజరాత్లో కూడా చాలా యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. ప్రత్యేకించి మనము సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి అని అంటే ఏవో కొన్ని పర్టికులర్ ముఖ్యమైనవి ఉంటాయి కదా, ఇంపార్టెంట్ థింగ్స్. అలాంటివి ఏవైనా ఉన్నాయా? ఏం చెప్తారు దాని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గురించి మాట్లాడాలంటే మా డైరెక్టర్ చైర్మన్ సార్ గురించి మాట్లాడాలి. సార్ చాలా ఫోకస్డ్. నాట్ ఓన్లీ అలైడ్ హెల్త్ సైన్సెస్, ఈవెన్ వీ హ్యావ్ 14 డిఫరెంట్ కోర్సెస్. సో హీఈస్ వెరీ ఫోకస్డ్. అండ్ ఎంత డెవలప్ చేద్దామని ఫండింగ్కి మాత్రం
సార్ వెనకాడరు. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అంటే మాత్రం ప్రయారిటీ, ఫస్ట్ క్లాస్ ప్రయారిటీ ఇస్తారనమాట. సో అదొక రీజన్ ఎందుకు ఇక్కడ జాయిన్ అవ్వాలి అనేసి. ఎందుకంటే సార్ చాలా ఫోకస్డ్, అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు. స్టూడెంట్స్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ సార్ ఎక్కడ కాంప్రమైజ్ అయిన సందర్భాలు మేము ఇప్పటి వరకు చూడలేదు. అంటే మామూలుగా అంటుంటారు కదా, డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపైనా సంపాదించుకుంటాం, కానీ మెయిన్ ఉండాల్సింది ఆ నాలెడ్జ్ అని సార్ దానిపైన ఫోకస్ పెట్టినట్టు. సార్ చాలా ఫోకస్డ్, బికాజ్ సాకల్చంద్ పటేల్ అనేవారు ఎవరంటే సార్ వాళ్ళ తాతగారు అన్నమాట. ఓకే. సో అతని ఆశయాలకు అనుగుణంగా సార్ పనిచేస్తూ ఉన్నారు. సో అకాడమిక్ గా సార్ చాలా ఫోకస్డ్ గా ఉంటారు. సో ఫెసిలిటీస్ పరంగా మాత్రం సార్ అన్ని ఏ ఫెసిలిటీ కావాలన్నా సార్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ వై దిస్ యూనివర్సిటీ షుడ్ బి సెలెక్టెడ్. అండ్ సెకండ్, స్టూడెంట్ ఫెసిలిటీస్ అంటే ఫస్ట్ క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఒకటి, ఎందుకు క్లాస్ రూమ్స్ గురించి మాట్లాడుతున్నానంటే ఫస్ట్ స్టూడెంట్ రాగానే ఇదేం క్లాస్, లేదంటే ఈ బిల్డింగ్స్ లేవు, ఆ బిల్డింగ్స్ లేవు, అలాంటి క్వశ్చనే లేదు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ థర్డ్ థింగ్, ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ పరంగా చెప్పాలంటే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే అదర్ యూనివర్సిటీస్కి, మన ఆంధ్రాలో ఉండే అలైడ్ హెల్త్ సైన్సెస్కి అండ్ సాకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డిఫరెన్స్ ఏంటంటే స్టూడెంట్స్కి డైరెక్ట్గా మెడికల్ కాలేజ్లో యాక్సెస్ ఉంటుంది. రేడియాలజీ, ఆర్ఐటీ, బీఎస్సీ ఆర్ఐటీ కానీ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ కానీ ఈ స్టూడెంట్స్ ప్రాపర్గా నేర్చుకోవాలంటే మెజారిటీ ఆఫ్ ద ఆంధ్ర కాలేజెస్ ఎట్లా ఉన్నాయంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ డైరెక్ట్ యాక్సెస్ టు ద డిపార్ట్మెంట్స్ అండ్ చాలా డిలే అవుతుంది ప్రాసెస్, టీచింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది. సాకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మెయిన్ డాక్టర్స్ ఆర్ వెరీ వెరీ స్టూడెంట్ ఫ్రెండ్లీ. సో స్టూడెంట్ ఫ్రెండ్లీ డాక్టర్స్, ఈవెన్ దో అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ they have direct access to the doctors and professors are very friendly. They will take them to the instruments because it's a technical course. So technical ga anni instruments gurinchi technical ga I mean basics anni ఫస్ట్ లెవెల్ నుంచి చెప్తారనమాట. అంటే మనకు మామూలుగా క్లాసెస్ ఎన్ని రోజులు ఉంటుంది, వీక్లో ప్రాక్టీస్ ఎన్ని రోజులు ఉంటుంది, ఈ ప్రాసెస్ అంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? క్లాసెస్ అంటే మేడం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రన్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్లో బేసిక్ కోర్సెస్ ఉంటాయి, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ బేసిక్ కోర్సెస్ ఉంటాయి. దానికి తోడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంగ్లీష్ కోచింగ్ తో పాటు IELTS కోచింగ్ కూడా ఇస్తారనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ RIT అండ్ అలైడ్ హెల్త్ సైన్స్, ఐ మీన్ anesthesia technology. So they have lot of opportunities in abroad. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ చెప్పాలంటే ఇండియాలో కంటే బయట ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ శాలరీస్ కానీ అదొక మంచి రేంజ్ ఆఫ్ శాలరీస్ ఇస్తున్నారనమాట. ఓకే. మామూలుగా అంటే ఏ యూనివర్సిటీలో అయినా ఎక్కువగా స్టడీ పైన ఫోకస్ ఎక్కువగా పెడుతూ ఉంటారు, కానీ మన సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో స్టడీతో పాటు మిగతా స్కిల్స్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాము అని చెప్పి విన్నాము. ఎటువంటి ఫోకస్ పెడుతున్నారు సార్? మెయిన్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు కదా, బ్యాలెన్సింగ్, లైఫ్ బ్యాలెన్సింగ్కి ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్పోర్ట్స్ అండ్ అదర్ ఈవెంట్స్ ఆల్సో ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో సాకల్చంద్ పటేల్ యూనివర్సిటీ మెయిన్ స్పోర్ట్స్ మీద మాత్రం చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది. స్పోర్ట్స్ అండ్ యోగా, ఎవ్రీడే యోగా ప్రాక్టీస్ ఈజ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. ఎర్లీ మార్నింగ్ 6 o'clock, ఈవెన్ దో ద నంబర్ ఈవెన్ ఒక్కరు వచ్చినా కానీ టీచర్ విల్ బి రెడీ టు టీచ్ దెమ్. సో మిస్ చేయడానికి లేదు అక్కడ, మిస్ చేయడానికి లేదు. సో యోగా టీచర్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ ద మార్నింగ్. So even allied health sciences students, it is not only for the faculty, for everybody. For everyone, students are having access to have extracurricular activities also. We have sports complex, so they can get trained. సో ఫెసిలిటీస్ చాలా ఉన్నాయండి, చెప్పాలంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే. మనకు మామూలుగా MBBS అనగానే దానికి సంబంధించిన మిగతా కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర, మన యూనివర్సిటీలో ప్రత్యేకించి. మామూలుగా మనకి ఇప్పుడు మార్కెట్లో జనరల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిమాండ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు అన్ని మల్టిపుల్ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్, కాబట్టి మనం టీచ్ చేసే ఫోకస్ అనేది ఎక్కువగా డిమాండ్ ఉన్న దానిపైన ఫోకస్ చేయడం జరుగుతుందా, లేదంటే అన్ని బ్యాలెన్స్ చేయడం జరుగుతుందా, ఎలా ఉంటుందండి? MBBS లేదంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ అలాంటి డిస్క్రిమినేషన్ ఏమి ఉండదండి. సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్. సో అనాటమీ చెప్పాలంటే అనాటమీ టీచర్ అనాటమీ చెప్తాడు. MBBS వాళ్ళకైనా, అలైడ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకైనా, MLT వాళ్ళకైనా, ఎవరికైనా సబ్జెక్ట్ విల్ బి డెలివర్డ్. ఇట్ ఈస్ నాట్ దట్ స్టూడెంట్స్కి ఈ స్టూడెంట్కి ఇంతే చెప్పాలి, ఈ స్టూడెంట్కి ఇంతే చెప్పాలి, అలాంటి బ్యారియర్స్ ఏం లేవు. బట్ వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ప్రకారం టీచ్ చేస్తారనమాట. సో MBBS స్టూడెంట్స్ కి చాలా డెప్త్ గా వెళ్ళాల్సి వస్తుంది. ఈ స్టూడెంట్స్ కి బేసిక్స్ ఎంతవరకు అవసరమో
ఫర్దర్గా గ్రో అవ్వడానికి. ఐ మీన్ ఈ ఫస్ట్ ఇయర్లో ఏంటంటే బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ బేసిక్ సబ్జెక్ట్స్ టీచ్ చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు వాళ్ళ ప్రాపర్ డిపార్ట్మెంట్కి వెళ్తారు. అక్కడ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి, అఫ్ కోర్స్ యాజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్. సో బేసిక్స్లో చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ వన్స్ దే గో టు దే ప్రాపర్ డిపార్ట్మెంట్ దే విల్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ అండ్ there is no discrimination in delivering the subject. ఇప్పుడు అలైన్ హెల్త్ సైన్సెస్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ క్లాసెస్ కానీ మామూలుగా ఎంబీబీఎస్ వాళ్ళే చెప్తారా? ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా కూడా? డెఫినెట్గా ఎంబీబీఎస్ వాళ్ళే టీచ్ చేయాలండి. నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, ఎండి. ఓకే. ఎండి ఫ్యాకల్టీ, పీజీ స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీస్ షుడ్ టీచ్ ఈవెన్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఆర్ ఎంఎల్టీ బికాస్ దోస్ సబ్జెక్ట్స్ ఆర్ మెడికల్ సబ్జెక్ట్స్. ఓకే. అలైడ్ హెల్త్ సైన్సెస్ సబ్జెక్ట్స్ మెడికల్ సబ్జెక్ట్స్ కాబట్టి మెడికల్ ఫ్యాకల్టీయే టీచ్ చేయాలి. మేము సపరేట్గా జనరల్ సైన్సెస్ నుంచి తీసుకొని అలా టీచ్ చేయించమండి. మీరు ఇందాక అడిగారు కదా సాకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ చేయాలి అని. స్పెషలిస్ట్ విల్ టీచ్ ద స్టూడెంట్. దిస్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ సపోజ్ టు జాయిన్. సో రవి గారు, ఇప్పుడు 14 డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఆ డిఫరెంట్ కోర్సెస్లో కూడా ప్రయారిటీస్ అనేవి కొంతమంది సెట్ చేసి పెట్టుకుంటారు. కొన్ని యూనివర్సిటీస్ అనేది మేమంతా ఇంజనీరింగ్ దాని మీద ఫోకస్ ఉంటుంది, ఎంబీబీఎస్ మీద ఫోకస్ ఉంటుంది. అలా కాకుండా మీ అంతటా మీరు యూనివర్సిటీకి ఫ్రేమ్ చేసుకున్నటువంటి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ చాలా వరకు ఏంటంటే హ్యూజ్ డిమాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ మంది పిల్లల్ని చేర్పించేసుకోవడం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మా దగ్గర ఎక్కువ ఉన్నారు అని ఒక రికార్డ్స్ చూపించుకోవడానికి కొన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. జస్ట్ లైక్ దట్ మాకు ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ లాగా ఉండేవి, మష్రూమ్డ్గా ఉన్నాయి, పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి, ఇవన్నీ మనం విన్నాం కదా. సో మీరు పెట్టుకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి? ఆ కెపాసిటీ ఎలా ఉంటుంది క్లాస్ రూమ్లో? ఒకటి మేడం, స్ట్రెంగ్త్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ డిసైడెడ్ బై ద యూనివర్సిటీ. ఓకే. We have regulating bodies. For example, MBBS if you take, MBBS కి ఏంటంటే ఎన్ఎంసి నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఎవ్రీ ఇయర్. ఎన్ని సీట్స్ ఆర్ వెరీ లిమిటెడ్. ఇట్ ఈస్ నాట్ దట్ యూనివర్సిటీ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. కంట్రోలింగ్ బాడీ పర్మిషన్ ఎన్ని సీట్స్ అయితే ఇస్తుందో అన్ని సీట్స్ మాత్రమే మేము ఫిల్ చేసుకోవాలి. అంతకుమించి ఒక్క సీట్ కూడా ఎక్స్ట్రా తీసుకోవడానికి లేదు. సో MBBS 150, దట్ ఈస్ ద లిమిటేషన్ బై ఎన్ఎంసి. AICTE will give some limitation for engineering. Allied health sciences maximum, allied health sciences separate organizing body ఉంది. సో వాళ్ళు 30 to 40 నంబర్ ఇస్తారు, అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు. మేనేజ్మెంట్ కోటాలు, రికమెండేషన్ కోటాలు కొన్ని ఉంటాయి కదా, విత్ ఇన్ దిస్ అన్ని ఇందులోనే ఉంటాయి. అన్ని ఇందులోనే ఉంటాయి, ఎక్కువ తీసుకోవడానికి లేదండి. ఓకే. ఇప్పుడు మేము ఇంతమంది తెలుగు స్టూడెంట్స్తో మాట్లాడాం కదా, సో వాళ్ళకంటూ కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. కొంతమంది ఓపెన్ అవ్వరు, కొంతమంది చాలా షై ఫీల్ అవుతారు, హెసిటేషన్ అనేది ఉంటుంది ఇంతమందితో ఇంటరాక్ట్ అవ్వడం. అందులో గుజరాత్కి చెందిన స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు ఎలా తీసుకెళ్తున్నారు వాళ్ళని? మీరే చెప్పారు కదా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ దే విల్ హెల్ప్. They will help them in doing better. Building the bonds. Yes. Yeah. And language barriers ఎక్కడైనా ఉంటాయండి. గుజరాత్లో కాదు, ఎక్కడైనా ఉంటాయి లాంగ్వేజ్ బ్యారియర్స్. ఇట్ టేక్స్ టైమ్. 1 month, 2 months, 3 months. నౌ మన స్టూడెంట్స్ వచ్చేసి లాస్ట్ 6 monthsలో జాయిన్ అయ్యారు. విత్ ఇన్ 3rd month, ఫ్రమ్ 3rd month onwards they are mingling with Gujarati students. Yeah. Very well. And they became friends than us. So better, it takes time, but definitely they will mingle with any language students. So Ajay garu, మీరు సౌత్ రీజనల్ హెడ్గా, బట్ కనిపించిన వాళ్ళంతా మెజారిటీ తెలుగు స్టూడెంట్స్ కనిపించారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయాయి, మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు మేము ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాము, లేకుంటే MBBS అలైడ్ కోర్సెస్లో జాయిన్ అవుతాము అనుకున్నప్పుడు తెలుగు స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఫర్దర్గా ఇక్కడ జాయిన్ అవ్వాలి, నెక్స్ట్ ఫ్యూచర్ కోర్సులు ఇవే అంటే వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తున్నారు మీరు? తెలుగు స్టూడెంట్స్కి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లైక్ ఇంజనీరింగ్ గురించి ఆలోచించేటప్పుడు డెఫినెట్గా రీసెర్చ్ క్యాపబిలిటీస్ బాగా ఉన్న యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. అలాగే బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఫర్దర్గా నీట్ ఉంటుంది, ఎంసెట్ ఉంటుంది. ఇది అయిన తర్వాత ఐ రియల్లీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. బట్ సీట్స్ అనేవి చాలా లిమిటెడ్ ఉండడం వల్ల అందరికీ MBBS రాకపోవచ్చు. సమ్ పీపుల్ అడ్జస్ట్ విత్ BDS, సమ్ పీపుల్ అడ్జస్ట్ విత్ సమ్ ఆయుష్ కోర్సెస్. వాటికి ఆల్మోస్ట్ ఈక్వల్గా కొన్ని కోర్సెస్కి, అంటే ఆయుష్ కోర్సెస్ కన్నా ఇంకా బెటర్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే అవి డెఫినెట్గా అలైడ్ హెల్త్ సైన్సెస్ అండి. ఇందాక సార్ చెప్పినట్టుగా BSc కార్డియాక్ కేర్, దాంట్లో ఇంటిగ్రేటెడ్ సిలబస్ యాడ్ చేస్తారు, లైక్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ అని.
అండ్ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రేడియోలజీ అంటే ఇమేజింగ్ టెక్నాలజీ అని కూడా అంటారు. ఈ కోర్సెస్కి మనకి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చదువుతున్న పిల్లల్ని మనం చూసాం. సో హౌ లైక్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కమిటెడ్గా ఉందనేది మనం చూడొచ్చు. సో బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ ఆయుష్ కోర్సెస్ కాకుండా ది బెస్ట్ కోర్సెస్ ఫ్యూచర్లో 100% జాబ్ రావాలి ఇండియాలో అయినా, లేదా విదేశాలకు వెళ్ళి జాబ్ చేసుకోవాలి అంటే ఈజీగా జాబ్ వచ్చే కోర్స్ ఏదైనా ఉందంటే అది అలైడ్ హెల్త్ సైన్స్ అంటే అది డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టూడెంట్స్కి ఎక్స్ట్రా కేర్ కూడా ఉంటుందండి. లైక్ సార్ చెప్పిన విధంగా లైక్ ఈ సార్ లాగా అంటే లైక్ రవి సార్ లాగా ఇంకా 2-3 ఫ్యాకల్టీస్ ఉన్నారు తెలుగు వాళ్ళు. వీళ్ళు ఇన్ క్యాంపస్లో ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ స్టూడెంట్ అంటే డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు రవి గారితో కూడా. ఇదే కాకుండా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్టార్టింగ్ గుజరాత్ వాళ్ళకి ఉంటుంది, అదర్ స్టేట్స్ వాళ్ళకి కూడా ఉంటుంది. లైక్ కేరళ నుంచి కూడా చాలామంది వస్తుంటారు. సో అది బేసిక్ లెవెల్లో. ఈ బేసిక్ లెవెల్ కాకుండా అడ్వాన్స్డ్ లెవెల్ అనేది వాళ్ళకి సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ నుంచి ఆప్ట్ చేసుకోవచ్చు. లైక్ ఐఎల్టీఎస్ కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ. ఒకవేళ మాస్టర్స్కి వెళ్ళాలి అనుకుంటే ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అబ్రాడ్లో మాస్టర్స్కి వెళ్ళడానికి కొన్ని ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ కూడా యూనివర్సిటీ ఫిల్ఫిల్ చేస్తుంది. అంటే బయట వీళ్ళు మళ్ళీ సపరేట్గా వెళ్ళి కోచింగ్ తీసుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. లేదు కొంతమంది పిల్లలు నేను మాస్టర్స్కి వెళ్ళాలనుకోవట్లేదు, నేను డైరెక్ట్ జాబ్ చేద్దాము అనుకున్న విజన్తో ఉన్న పిల్లలు కూడా ఉంటారు. సో అలాంటి పిల్లలకి స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వీళ్ళకి కోర్స్తో పాటు ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళి జాబ్ చేద్దాము అనుకుంటే కొన్ని నేషనల్ హెల్త్ అంటే యూకే తీసుకుంటే పర్టికులర్గా నేషనల్ హెల్త్ సర్వీసెస్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. ఆ హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ అడుగుతారు. లైక్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మినిమం 2 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్. అది కోర్స్ అయిపోయిన వెంటనే ఉండదు. బట్ మన యూనివర్సిటీ కోర్స్ కరికులంలో అది ఎండోర్స్ చేసుకోవడం వల్ల స్టూడెంట్ తన డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ని కూడా తీసుకెళ్తాడు. సో అది డెఫినెట్గా ఫ్యూచర్లో వాళ్ళ జాబ్స్కి చాలా యూజ్ అవుతుంది. ఈ ఫెసిలిటీస్ని ఇంజనీరింగ్ వాళ్ళైనా అలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ స్టూడెంట్ ఎవరికైతే సీట్స్ రాలేదని బాధపడతారో డెఫినెట్గా ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఫర్దర్ బెటర్ సక్సెస్ఫుల్ కెరీర్ ఇది చూస్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, అజయ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ కంప్లీట్ క్యాంపస్ టూర్ చేసాము. స్టూడెంట్స్తో మాట్లాడాము, ఫ్యాకల్టీస్తో మాట్లాడాము, అండ్ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ అజయ్ గారితో కూడా మాట్లాడాము. మిగిలింది డైరెక్టర్ ప్రకాష్ పటేల్ గారితో మాట్లాడాలి. అజయ్ గారితో కలుద్దాం, లోపలికి వెళ్దాము, అండ్ ప్రకాష్ గారితో మాట్లాడదాం. ఎందుకని సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోవాలి అండ్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్, ఆఫర్స్ ఏంటి తెలుసుకుందాం, మాట్లాడదాం. మాతో పాటు గారండి. ఎస్, ప్రస్తుతం మనం ఉన్నాము సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రకాష్ పటేల్ గారితో. మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పుకున్నాము సంకల్ చంద్ పటేల్ గారు ఏ టైంలో ఎందుకని ఒక ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది, అది ఆ తర్వాత ఎలా కంటిన్యూ అవుతుంది, 1942 నుంచి టిల్ 2025 వరకు ఒక ఇన్స్టిట్యూషన్ కాస్త యూనివర్సిటీగా ఎలా మారింది. ఈ యూనివర్సిటీని ఇప్పుడు రన్ చేస్తున్నటువంటి థర్డ్ జనరేషన్ ప్రకాష్ పటేల్ గారు మనతో పాటుగా ఉన్నారు. డైరెక్టర్ తను. ప్రకాష్ జీ, we have many universities in South India, especially in Telangana and Andhra Pradesh. Why our Telugu students has to choose Sankal Chand Patel University? First of all, I welcome all of you to our Sankal Chand Patel University. Why students choose Sankal Chand Patel University? Because our university is sponsored by a purely charitable organization. And our main motto is to cater better education and healthcare services to the citizen of our country. Our founder chairman Sankal Chand Patel was freedom fighter. He was initiated this organization in 1942 before freedom of our country. And his main motto is to have a real education to all. So he was started a school in 1942 and now it becomes a university on his own name. So that is why we offer education to the student with culture, with extracurricular activities and with co-curricular activities. We have developed this campus with all facilities what our students wants. We have a great sports complex, we have a highly qualified staff, we have a highly equipped and well equipped laboratories,
and you see the infrastructure of the university. So I think that for the bright future of any students, my university is one of the best in our country. Exactly. That is why I welcome all students from our nation, all states, particularly from the Kerala. So we were here for 2 days. We had a visit. तो कल और आज भी हम लोगों ने विजिट किए हैं, लेकिन इतना ज़्यादा कंपटीशन है ना यहाँ पर. So what are the assurances you are giving to students as well as parents? Basically, we are not running our university for any commercial purpose. That is the main motto of this and main beauty of this university. We are students focus based university. So whatever our students parents want from any or educational institutions, we are thinking beyond that point of view. So we particularly from our faculties, our management wants to give more and more benefits to the students, and for that we have engaged number of international professors in our university for giving better knowledge to the students. We have well equipped laboratories in our universities, for that students will get the real practical solutions, and the infrastructure of the university is up to the international level, so that people not feel bad just like in this remote area, even though students will be very comfortable in this university. Exactly. So after visiting 2 days at Sankal Chand Patel University, I just want to give you feedback from my end. So I had an interaction with students from Telugu states and international students also. They were very happy. They are giving 100% marks to education, but only 70% marks to food, and they are missing that gym. So when can they expect that facility? This year we have already renovated our messes, right? So from next year our students will get very good and healthy food from our mess. Secondly, you have told about the gym. This year also we are going to construct and establish new gym for the students. We are also going to have a international standard indoor stadiums in this campus. We have already tied with the Dhoni Cricket Academy, where our students is getting benefit of it. We have very great sports complex in our campus, right? In short time, we are going to have a 1,258 capacity of our own auditorium, so that we can have a international national conferences at a single venue with full capacity of students. So in Telugu states, students are writing their intermediate exams right now, and they will be getting the results within a month. So how and why you give that assurance to parents and students? Sankal Chand Patel University is the best and ideal option, and they are going to have a better tomorrow. बोल के कैसे बता देंगे उन लोगों को? Exactly. We are only one university in Gujarat offering all courses at one place. We are offering medical, dental, Ayurveda, homeopathy, nursing, physiotherapy, pharmacy, engineering, polytechnic, computer science, management, humanities, fashion, Everything science and under one commerce. roof. Everything at one place, right? And our fee structure is quite reasonable for all, Yeah. right? I already told you that we are not a commercial university. We are a purely charitable organization. So we are considering each and every aspect for the better future of the students. That is the main beauty of our organization. So they can come and have their bright future here. Yes, we have number of students from South India. We have number of students from the international community also. Exactly. Right? We have tied with the 26 international universities for giving better platform to our students for their exchange program. We are welcoming our externals from the international community. We are also organizing international tour for our students also. Yeah. So they will get 100% benefit from this university. So not only their subject knowledge, they are also getting this skill development at the same time they are having. 100%. Yes.
We are also offering 2 crore rupees grant for our students, for their students' innovative policies. Programs Right. So also, for yeah. research and innovation, we are giving them proper platforms. We have good industrial tie-up with the one of the reputed industries from our state as well as from our country, so that our students will have a good placement into the industries, right? And we have a number of experts, one of the major educationists from the state and nation who are participating into day-to-day administration or academic calendar of our university. Yeah, we heard about Anandi Ben Patel also. She is also one of the alumni here. Yes, definitely we are very pride about her, right? Because she is our alumni. Yes, sir. Thank you so much and best wishes. Any last word to Telugu students and parents? I welcome all Telugu and South Indian students to Sakalchand Patel University for their better tomorrow. For their better tomorrow. Thank you so much, sir. Thank you. Thank you very much. Welcome. Thank you, Ji. అయితే ప్రస్తుతం నేనున్నాను సంకల్చంద్ పటేల్ లేడీస్ గర్ల్స్ హాస్టల్ దగ్గర నేనున్నాను. మామూలుగా మనం క్యాంపస్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, ప్రత్యేకించి హాస్టల్ విషయానికి వస్తే హాస్టల్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది, చాలా ఎక్కువగా చెప్పడం జరిగింది. కేరింగ్ విషయంలో కానీ, సేఫ్టీ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి, మామూలుగా అంటే షేరింగ్ విషయంలో మిగతా యూనివర్సిటీల్లో మిగతా హాస్టల్స్తో పోలిస్తే అంటే గొర్రెల మందలాగా ఒకే రూమ్లో ఒక 5-6 మందిని దూర్చేయటం అలా కాకుండా 3 షేరింగ్ అనేది ఇక్కడ ఎక్కువగా మనం పాటిస్తుంటామని చెప్పి ప్రతి ఒక్క మనం చూసుకుంటే కనుక 3 మనకు కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ A-B-C అని చెప్పి హాస్టల్స్ గర్ల్స్కి సంబంధించి. వీటిల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా విత్ ఏసీతో, ఆ ఏసీ కూడా మనకు పిల్లల రిక్వైర్మెంట్ని బట్టి ఏసీ కావాలనుకున్న వాళ్ళు దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమీ అవసరం లేదు, జస్ట్ కరెంటు బిల్ ఒకటి పే చేసుకుంటే చాలు అని చెప్పి మనకైతే అందరూ చెప్పడం జరిగింది. అసలు నిజంగా ఏంటి, ఎలా ఉంది అక్కడ ఫెసిలిటీ అనేది మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మీరంతా కూడా నాతో పాటు వచ్చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే వచ్చేసాను నూతన్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ గర్ల్స్ హాస్టల్ దగ్గరికి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి నిజంగా వాళ్ళు చెప్పిన హాస్టల్కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేయండి. సో నేనైతే లోపలికి వచ్చేసాను. మామూలుగా మనం క్యాంపస్ నుంచి లోపలికి రాగానే పిల్లలు క్లాస్లో ఆ క్లాసెస్ అన్నీ విని అలసిపోయి ఆ స్ట్రెస్ ఫీలింగ్ ఉన్నప్పుడు వెంటనే పైకి వెళ్ళిపోకుండా హడావిడిగా ఇక్కడ వచ్చి కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకునే విధంగా ఇక్కడ వెయిటింగ్ హాల్ ఒకటి ఉంది మనకు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు వాళ్ళ ఇళ్లలో నుంచి ఏమైనా పచ్చళ్ళు అలాంటివి మామూలుగా ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలకి పంపించడం జరుగుతుంది. అలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి మనకు ఎంట్రన్స్లోనే ఒక ఫ్రిడ్జ్ కూడా ఉండటం జరిగింది. మామూలుగా అంటే పిల్లలకు సంబంధించిన ఏమైనా డ్రింక్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తీసుకొచ్చుకొని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మెయిన్ గర్ల్స్ హాస్టల్ అనగానే సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది. అయితే మనకు ఇక్కడ గర్ల్స్ అంటే లేడీస్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ కాబట్టి సెక్యూరిటీగా కూడా 4 ఆడవాళ్ళు సెక్యూరిటీగా ఇక్కడ ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆడపిల్లలకు సెక్యూరిటీ ఇంపార్టెంట్, దాంతోపాటు వార్డెన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు చూసుకుంటే ఇంకా ఆఫీస్ రూమ్ అనేది ఉండడం జరిగింది. ఇందులో ఎప్పుడు కూడా 24/7 వార్డెన్ అనే వారు అందుబాటులో ఉంటుంటారు. వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి వార్డెన్తో చెప్పుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ మనం ఇప్పుడు హాస్టల్ బిల్డింగ్ కనుక చూస్తే 5 ఫ్లోర్స్ హాస్టల్ బిల్డింగ్ ఉంది. ఇక్కడ పిల్లల స్ట్రెంత్ 200+, సుమారుగా 250 మంది పిల్లల వరకు హాస్టల్లో స్టే చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా మరిన్ని విషయాలు పైన అసలు హాస్టల్ రూమ్ ఎలా ఉందో చూస్తూ మాట్లాడుకుందాం పదండి. సో మనకు హాస్టల్లో పిల్లలు పైకి వెళ్ళటానికి లిఫ్ట్ యాక్సెస్ కూడా ఉంది. 24/7 లిఫ్ట్ అనేది వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం కూడా లిఫ్ట్లో వెళ్ళి హాస్టల్ రూమ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. సో మనం లిఫ్ట్లోంచి బయటికి రాగానే మనకు పక్కనే ఒక స్టోర్ రూమ్ అనేది ఉండటం జరిగింది. దీంట్లో మనకి వాటర్ ఫిల్టర్ కూడా ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాము.
ఇది స్టోర్ రూమ్. ఇక్కడ పిల్లలకి సంబంధించిన వాటర్ ఏదైనా కావాలంటే ఇక్కడికి వచ్చి ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం రూమ్లోకి వెళ్దాం. సో హాస్టల్ రూమ్ చూపిస్తా ఎలా ఉందో చూద్దాం అంటుంది, కానీ ఇంకా హాస్టల్ రూమ్ చూపించట్లేదు ఏంటో అనుకుంటున్నారు కదా మీరందరూ. అందుకని చెప్పి మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయించడం ఇష్టం లేక నేనైతే హాస్టల్ రూమ్ దగ్గరికి వచ్చేసాను. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. అసలు లోపల పిల్లలు ఉన్నారో లేదో కూడా నాకైతే తెలియదు. అంటే గర్ల్స్ హాస్టల్లోకి ఇలా రావడం కరెక్టో కాదో తెలియదు, బట్ వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ పిల్లలు ఎవరు అయితే లేరు. యాక్చువల్గా నాకు తెలిసి క్లాస్కి వెళ్ళుంటారు అందరూ. రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది యాక్చువల్గా. సో మామూలుగా మనకు ఇక్కడ హాస్టల్లో 3 షేరింగ్ అని చెప్పారు, కానీ ఇది 2 షేరింగ్ లాగా కనిపిస్తోంది బెడ్స్ చూస్తుంటే. అయితే నేను విన్నంత వరకు మామూలుగా ఇక్కడ అంటే మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు గొర్రెల మందలాగా ఎంతమందిని పడితే అంతమందిని కమర్షియల్గా ఆలోచించి దూర్చటం కాకుండా 3 షేరింగ్ అనేది మనం మాట్లాడుకున్నాం కదా. కానీ పిల్లలకు ఒకవేళ అలా కూడా ఇష్టం లేదు, మేము కొంచెం ప్రైవసీ ఉండాలి అనుకునే వాళ్ళకి 2 షేరింగ్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు ఉంది. అయితే మీరు చూస్తున్నారు కదా, మనకు ఏసీ అనుకున్నాం కదా, ప్రతి రూమ్లో కూడా ఏసీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఏసీ కూడా మీరు చూస్తున్నట్టయితే కనిపిస్తోంది. వాళ్ళకి చదువుకోవడానికి టేబుల్, చైర్ అవన్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళకి సంబంధించిన క్లోత్స్, యాక్సెసరీస్ పెట్టుకోవడానికి వాళ్ళకు కబోర్డ్స్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా రూమ్ చూస్తే కూడా చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా క్లమ్జీగా లేకుండా. మనకు ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతి రూమ్లో కూడా వాష్రూమ్స్, నెక్స్ట్ బాల్కనీ ఏరియా, పిల్లలకి చాలా పీస్ఫుల్గా కాసేపు అలా రిలాక్స్ అవ్వడానికి మనకు బాల్కనీ కూడా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా నిజంగా హాస్టల్ రూమ్ అనేది మామూలుగా అంటే హోమ్ సిక్ అంటారు కదా, పిల్లలకు అలాంటి ఆలోచన రాకుండా ఆ నీట్నెస్, కొంతమంది పిల్లలు నీట్గా లేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటిది ఏమీ లేదండి. చాలా నీట్గా మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఈ రూమ్ చూస్తుంటే. మీరందరూ కూడా ఖచ్చితంగా ప్లాన్ చెయ్యాలి ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి అనంటే వేరే ఏ సెకండ్ థాట్ లేకుండా మనమందరం కూడా ఎక్కువగా ఆలోచించేది ఫుడ్, హాస్టల్. అవి 2 బాగున్నాయి అనంటే ఆల్రెడీ మనకు సంకల్చంద్ పాటిల్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇంకా మిగతావి బ్యాలెన్స్, హాస్టల్, ఫుడ్ ఇవి కూడా మనం చూసాము. ఇవి కూడా బెస్ట్ అని చెప్పి ప్రూవ్ అయింది. ఇప్పుడు మీరు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చేయండి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకు 3 వాషింగ్ మిషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి పిల్లలు, స్టూడెంట్స్ యూజ్ చేసుకోవడానికి. ఒకవేళ అంటే డాల్ లిటిల్ ప్రిన్సెస్ లాంటి పిల్లలు ఉంటుంటారు కదా చాలామంది, ఇంట్లో ఏ వర్క్స్ అసలు చెయ్యకుండా, అసలు వర్క్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఉండే పిల్లలు కూడా ఉంటుంటారు కదా. అయితే వాళ్ళందరి కోసం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే దానికోసం మనకైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది. స్టెప్ 1 మనము యాప్ డౌన్లోడ్ చేసుకోవడము, అక్కడ స్కాన్ చేసుకుంటే యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. స్టెప్ 2 ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం. అలా మనకు ఒక 6 ఆప్షన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని ఫాలో అవుతే కనుక మనకు ఒకవేళ అంటే తెలియని వాళ్ళు ఉండరు అనుకోండి, ఒకవేళ ఎవరికైనా తెలియకపోయినా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వాళ్ళు వాషింగ్ మిషన్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మామూలుగా మనం అన్ని యూనివర్సిటీల్లోనూ లైబ్రరీ అనేది సాధారణంగా చూస్తూనే ఉంటాము, కానీ ప్రత్యేకించి మన సంకల్చంద్ పాటిల్ యూనివర్సిటీలో లైబ్రరీ గురించి చెప్పాలంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ లైబ్రరీ చాలా పెద్దది, ప్లస్ దాంతోపాటు చాలా అడ్వాన్స్డ్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ అన్నమాట. లైబ్రరీకి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం నేను లైబ్రరీ ముందరే ఉన్నాను, లైబ్రరీకి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా మనకు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకు 9 రకాల సర్వీసెస్ అనేది ఈ లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి. దాదాపు సుమారుగా ఒక 17 సబ్జెక్ట్స్కి సంబంధించిన 17 సబ్జెక్ట్స్కి సంబంధించిన పుస్తకాలు అనేవి మనకి లైబ్రరీలో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు డిజిటల్ లైబ్రరీ అన్నారు కదా, ఎలా ఉంది ఆ ఆప్షన్ అంతా కూడా ఏంటి అవన్నీ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము. నిజంగా లైబ్రరీ ఎంత పెద్దగా ఉంది, ఏంటి, ఎటువంటి పుస్తకాలు ఉన్నాయి అనే విషయాలు కూడా మనం లోపలికి వెళ్ళాక చూస్తూ మాట్లాడుకుందాం. నాతో పాటు వచ్చేయండి. ఓకే, లైబ్రరీలోకి ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ ఏ బుక్స్ ఏ ఏరియాలో కనిపిస్తాయి అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫిజియాలజీకి సంబంధించిన, ఎనాటమీకి సంబంధించిన బుక్స్ అనేది మనకి ఈ సెక్షన్లో అయితే మనం చూస్తూ ఉన్నాము. మీరు చూస్తే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫిజియాలజీ, ఎనాటమీకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఈ ర్యాక్లో మనకైతే అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రేడియాలజీ, జనరల్ మెడిసిన్కి సంబంధించిన బుక్స్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ డర్మటాలజీకి సంబంధించి, జనరల్ సర్జరీస్కి సంబంధించిన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఆ బుక్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈఎన్టీకి సంబంధించిన బుక్స్, ఆర్థోపెడిక్స్కి సంబంధించిన బుక్స్ అనేది మనకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎనస్థీషియాలజీ ఆప్టమాలజీకి సంబంధించిన బుక్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈఎన్టీ ఆర్థోపెడిక్స్కి సంబంధించి చూసాం కదా, దాని పక్కనే మనకు ఆప్టమాలజీ ఎనస్థీషియాలజీకి సంబంధించిన బుక్స్ అనేది మనకు ఈ సెక్షన్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకు ఇక్కడ వచ్చేసి పీడియాట్రిక్స్కి సంబంధించి, నెక్స్ట్ గైనిక్కి సంబంధించిన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మనకు ఈ ర్యాక్స్లో అనేది ప్రొవైడ్ చేశారు. మనకు ఎక్కడ ఏ డౌట్ కూడా లేకుండా ఎక్కడ ఏ బుక్స్ అందుబాటులో ఉంటాయనే అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది అయితే జరిగింది. మనము మెడిసిన్కి సంబంధించి, మెడికల్కి సంబంధించిన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సంబంధించిన అన్ని రకాల బుక్స్ అనేవి ఇందులో అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మనకి ఇది చాలా, మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్ద లైబ్రరీ. చాలా అంటే ఏది కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకు ఏ డౌట్ ఉన్నా కూడా బుక్ రూపంలో వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కనుక చాలా మంచి ఆప్షన్ నిజంగా ఈ లైబ్రరీ. మీరు చూస్తుంటే మనకు బుక్స్ అన్నీ చాలా రకాల బుక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది ఏ టైప్స్ ఆఫ్ బుక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అనేది. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పేశాను, 17 రకాల సబ్జెక్ట్స్కి సంబంధించిన బుక్స్ అనేది మనకు ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం బుక్స్ తీసుకునే ప్రాసెస్ కూడా మనకు, నేను ఆల్రెడీ చెప్పాను, డిజిటల్కి సంబంధించిన మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ ద్వారానే మనం బుక్ తీసుకుంటాము, నెక్స్ట్ బుక్ ఇవ్వటము, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం అక్కడ మిషన్ ద్వారానే చేయడం జరుగుతుంది. అది ఎలా ఉందో కూడా ఒక్కసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను, నాతో పాటు రండి. సో నేను మీకు ఇందాక ఆల్రెడీ మనకి ఇక్కడ డిజిటల్ లైబ్రరీ అని చెప్పడం జరిగింది. ఒక మిషన్ ద్వారా మనం బుక్ రిసీవ్ చేసుకోవడము, ఇవ్వటము, ఈ ఆప్షన్ అంతా కూడా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది కదా, అదైతే ఇదే మిషన్. ఒక్కసారి నేనైతే ట్రై చేసి చూస్తాను. ఈ మిషన్ యూజ్ చేయడానికి ఖచ్చితంగా స్టూడెంట్ దగ్గర ఐడి కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం ఏ బుక్ అయితే తీసుకుంటున్నామో ఆ బుక్ ఇక్కడ మనం పెట్టిన తర్వాత ఐడి అనేది ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత ఆప్షన్స్ వస్తాయి. దాని త్రూ మనం బుక్ తీసుకోవడం కానీ ఇవ్వటం కానీ ఇదంతా కూడా ఉంటుంది ప్రాసెస్. ఒక్కసారి ఆ ప్రాసెస్ ఏంటో నేను ట్రై చేసి చూస్తాను. సో బుక్ మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఇష్యూ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ ప్లేస్ యువర్ కార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. మనం కార్డ్ని ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత మనకు ఏ బుక్ అయితే తీసుకున్నామో బుక్కి సంబంధించిన డీటెయిల్స్, స్టెప్ బై స్టెప్ కెమికల్ పీల్స్ సెకండ్ ఎడిషన్ అనే బుక్ని నేను ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకు టైమర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ టైమర్ ఎగ్జిట్ అవ్వ ముందుకే మనం ఇక్కడ కన్ఫర్మ్ ఆర్ బ్యాక్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అనేది నొక్కాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్ నేను ఎప్పుడు తీసుకుంటున్నాను, నెక్స్ట్ నేను ఈ బుక్ ఎప్పుడు ఇచ్చేయాలి, సబ్మిట్ చేయాలనే ఆప్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంటుంది. దానికి కూడా మనకి ఇక్కడ సెకండ్స్ అనేది రావటం జరుగుతుంది, ఎంత అనేది టైమరు. దాన్ని బట్టి మనము ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ ఇస్తున్నామా తీసుకుంటున్నామా దాన్ని బట్టి కింద మనం ఆప్షన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా దీన్ని మనం ఈ మిషన్ అయితే వాడటం జరుగుతుంది. మనకు ఈ బుక్ తీసుకోవడానికి ఇవ్వడానికి సంబంధించిన ఈ మిషన్ అయితే మనకి ఇక్కడ బుక్స్ ఎక్కడైతే ఉన్నాయో లైబ్రరీలో ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందాక విజువల్స్లో చూసే ఉంటారు, పిల్లలు ఎక్కడైతే చదువుకునే ప్లేస్ ఉందో ఆ ఏరియాలో ఇంకొక మిషన్ అనేది ఇవ్వటం జరిగింది. మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా కూడా రిటర్న్ ఇచ్చేయచ్చు. సో మనం ఇప్పటివరకు లైబ్రరీ మనం రిసీవ్ చేసుకునే మిషన్ ఇవన్నీ కూడా చూసాం కదా. అయితే ఒకవేళ పర్టికులర్ స్టూడెంట్కి ఏదైనా బుక్ కావాలి అని అంటే ఆ బుక్ అందుబాటులో లేనట్లయితే మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను, నూతన్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ సెంట్రల్ లైబ్రరీ, దీన్ని ఈ లైబ్రరీ అని చెప్పి మనం అంటూ ఉంటాము. అయితే ఈ లైబ్రరీలో ప్రత్యేకించి మనకు మీరు చూస్తున్నట్టయితే కనుక సిస్టమ్స్లో మనం ఏదైతే బుక్ అందుబాటులో లేదో ఆ బుక్ నాకు కావాలి అని అనుకుంటే కనుక ఆ బుక్ని మీరు సిస్టంలో లాగిన్ అయ్యి చదువుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే దానికి సంబంధించిన లాగిన్కి సంబంధించిన ఐడీస్, పాస్వర్డ్స్ ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది కనుక మనం ఎంటర్ చేసే సిస్టంలో కనుక ఎంటర్ చేస్తే మనం ఇందాక సేమ్ మెషిన్లో ఎలా అయితే బుక్ని ఎంటర్ చేసామో అలా బుక్కి సంబంధించిన డీటెయిల్స్ సిస్టంలో ఎంటర్ చేస్తే కంప్లీట్ బుక్ అనేది మనకు సిస్టంలో వస్తుంది. అప్పుడు మనం సిస్టంలో బుక్ని చదువుకునే ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు. అయితే మనకు ముఖ్యంగా నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగానే మిగతా యూనివర్సిటీల్లో లాగా ప్రతి యూనివర్సిటీల్లో లైబ్రరీలు ఉన్నట్టే ఇక్కడ మన సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీలో కూడా లైబ్రరీ అనేది అందుబాటులో ఉంది. కానీ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ చాలా పెద్ద లైబ్రరీ, 17 సబ్జెక్టులకు పైగా మించి పుస్తకాలు అందుబాటులో ఉండే లైబ్రరీ అండ్ డిజిటల్ లైబ్రరీ. దాంతోపాటు బుక్స్ అవైలబుల్లో లేకపోతే దానికి సంబంధించిన నాలెడ్జ్ని మిస్ అవుతున్నాను అనే ఒక బాధ లేకుండా మనకు సిస్టంలో కూడా బుక్ చదువుకునే ఆప్షన్
ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, అందుకని ఇలాంటి మంచి మంచి సౌకర్యాలతో కూడి ఉన్న ఒక యూనివర్సిటీని ఎంచుకోవాలని ఆలోచనలో కనుక మీరు ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవచ్చు సెకండ్ థాట్ లేకుండా మన సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీని. దానికోసం మరిన్ని వివరాలు మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు మిగతా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సో చూసారు కదండి ఓవరాల్ క్యాంపస్ అంతా కూడా ఎలా ఉందో. మీరు మీ పిల్లల్ని ఎలాంటి క్యాంపస్లో ఎలాంటి యూనివర్సిటీలో జాయిన్ చేయాలనుకుంటున్నారో మన సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ కూడా అలానే ఉంది కదా. అయితే మీరు అందరూ కూడా ఆలస్యం చేయకుండా మీ పిల్లల్ని సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీలో జాయిన్ చేయాలని అనుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. మామూలుగా బీటెక్ పారామెడికల్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏంటి, వాటికి సంబంధించిన ఫీజెస్ ఎలా ఉన్నాయో కూడా మనం మాట్లాడుకున్నాము. మిగతా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలో కన్నా కూడా మన సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీలో అతి తక్కువ ఫీజెస్తో ఇక్కడ మనకు విద్యను అందించడం జరుగుతుంది. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా రకాలుగా ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి ఇక్కడ కనుక అడుగు పెడితే కనుక కేజీ నుంచి పీజీ వరకు అన్ని ఓవరాల్ కంప్లీట్ చేసుకొని మంచి నాలెడ్జ్తో మంచి స్కిల్తో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, టైమ్ హ్యాస్ కమ్ టు డిసైడ్ ఫర్ బెటర్ టుమారో. రేపొద్దున బంగారు భవిష్యత్తును అందించేటువంటి యూనివర్సిటీ ఏంటి, ఏ యూనివర్సిటీ వల్ల తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, కెరీర్లో సెటిల్ అవుతారు, ఎట్ ద సేమ్ టైం మనకు అనుగుణంగా ఉండేటువంటి యూనివర్సిటీ ఏంటి అనేది అర్థమైపోయింది కదా. వారి కోసమే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఎదురు చూస్తోంది. మిగతా కమర్షియల్ యూనివర్సిటీలాగా కాకుండా ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మానవ విలువలు, హ్యూమన్ టచ్ ఉన్నటువంటి బోధన అందుతుంది. అండ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. మీరు ఎంపీసీ చదివినా బైపీసీ చదివినా కావలసినటువంటి కోర్సెస్ అన్నీ అందుబాటులో ఉన్నటువంటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ మీకోసం ఎదురు చూస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. Best wishes to you all.